నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు హిందూ సమాజానికి అతి ముఖ్యమైనటువంటి నాయకుడు గురించి చెప్తాను. ఆయన ఎక్కడ కానీ సంఘ పరివార్ నుంచి ఎదగలేదు, లేదా బీజేపీ నుంచి రాలేదు, కానీ బీజేపీలో పనిచేస్తున్నాడు. అక్కడ ఏదైతే వాస్తవిక పరిస్థితులు ఉన్నాయో ఆ వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసి దీనికి మూలాలు ఎక్కడున్నాయి, ఎందుకు జరుగుతోంది, ఏమిటి అని కూలంకుషంగా చర్చన చేసి తన స్థిరత్వమైనటువంటి నిర్ణయాలతో తను తప్పటడుగులు వేయకుండా ఆ రాష్ట్రాన్ని ఈరోజు క్షోభిత ప్రాంతం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఒకప్పటి కాంగ్రెస్ వాది అయినటువంటి హేమంత్ బిశ్వా శర్మ. ఈరోజు ఆయన గురించి మనము స్పష్టంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే కష్టాలు ఉంటుందో అక్కడ చివరికి హిందూ వ్యతిరేకమైన పార్టీల నుంచి కూడా నాయకులు ఉద్భవిస్తారు అనేదానికి ఆయన ముఖ్యమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే హేమంత్ బిశ్వా శర్మ కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా వెదిగాడు. రాజకీయ లాభాపేక్ష ఉండొచ్చు, కానీ ఆయన ఒక మాట చెప్పాడు 19 ఎన్నికల సందర్భంగా. ఏం చెప్పాడంటే అస్సాం మే సనాతన్ హై థా హై రహేగా అని చెప్పడం జరిగింది. అతని యొక్క దృఢ చిత్తానికి అది నిదర్శనం. మిత్రులారా, ఈ అద్భుతమైన వీడియోను ఒక యోగితో సమానమైనటువంటి హేమంత్ బిశ్వా శర్మ పైన ఆయన తీసుకున్నటువంటి మాటలు, ఆయన చెబుతున్నటువంటి చర్యలు, చేస్తున్నటువంటి చర్యలు, మాటలు, వీటన్నిటిపైన మనం విశ్లేషించుద్దాం. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించడం. మిత్రులారా, ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను చూడండి. అస్సాము 1951లో 12%, అక్కడ 1951లో 12% ముస్లిమ్స్ ఉండేవాడు. కానీ ఈరోజు ఆ ప్రభుత్వ గణన ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 40% వచ్చేశారు. ఆయన స్పష్టంగా హేమంత్ బిశ్వా శర్మ చెప్పడం జరిగింది. అస్సాంలో 31 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 31 జిల్లాల్లో 12 నుంచి 13 జిల్లాలు ఈరోజు ముసల్మాను అత్యధిక స్థాయిలో ఉన్న జిల్లాలుగా మారిపోయినాయి. కాబట్టి దీనికి ఆయన ముఖ్యంగా చెప్తున్నటువంటి మాట ఏమంటే మియా ముసల్మాన్లు. ఇక్కడ మియా ముసల్మాన్లు అంటే బంగ్లాదేశ్ నుంచి చొరబడి ఈరోజు అస్సాంలో స్వదేశీయులను వాళ్ళ స్థలాలను ఆక్రమించి వాళ్లకు అనేక కష్టాలు కలిగిస్తున్న మియా ముసల్మాన్లు ఓట్లు మాకు వద్దు అని చెప్పడం అనే ఆయన యొక్క గొప్పదనానికి, ఆయన యొక్క దృఢమైన దీనికి తార్కాణంగా చెప్పచ్చు. ఇంకొక ల్యాండ్ జిహాద్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఈ ల్యాండ్ జిహాద్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ ద్వారా ఎవరైతే హిందువులు అమ్ముతున్నారో, ముసల్మాన్లకు అమ్ముతున్నారో, వాళ్ళు దాన్ని మేము స్వచ్ఛందంగా అమ్ముతున్నామనేటాన్ని కలెక్టర్కి తెలియజేయాల్సిన పరిస్థితి ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి అంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నటువంటి ఈ అస్సాంలో పూర్వాశ్రమంలో కూడా, అంటే 1947 ప్రాంతంలో ఏం జరిగిందంటే బెంగాల్ పూర్తి ప్రాంతము, అస్సాం ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్లో కలపాలని ప్రయత్నం చేస్తే గోపీనాథ్ బరడోలై అనేటువంటి వ్యక్తి అడ్డంగా నిలబడి, ఆనాటి గొప్ప త్యాగశీలి, స్వతంత్ర పోరాట యోధుడు, దేశభక్తుడు, ఇటువంటి దేశభక్తుడు కాదు, గాంధీ నెహ్రూ లాంటి దేశభక్తుడు కాదు, గోపీనాథ్ బరదోలై భారతదేశంలో అస్సాం ఉండాలి, ఉంటుంది అనేటువంటి నినాదంతో చెప్పడం జరిగింది. అదేవిధంగానే గోపీనాథ్ బరదోలై భారతదేశంలో అస్సాం ఉంటుందని చెప్పాడు. ఈరోజు హేమంత్ బిశ్వా శర్మ సనాతన్ అస్సాం మే థా హై రహేగా అని చెప్పేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఇక ముఖ్యంగా 30వ తారీఖు నిన్న ఒక విశేషం జరిగింది. అస్సాం యొక్క అసెంబ్లీలో ఒక చారిత్రాత్మకమైన బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లు పాస్ చేయడం కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ హిందూ సమాజానికి మేలుకొల్పు మాటలుగా అవుతున్నాయి. దాంట్లో ఏమంటే ముఖ్యమైనటువంటి విషయము, 1937లో ఆనాటి ముస్లిం లీగ్ ముఖ్యమంత్రి అయినటువంటి సయీద్ సదుల్లా అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, అది పార్టీ ముస్లిం లీగు,
ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి. కాబట్టి ప్రతి శుక్రవారము నమాజ్ కోసం 2 గంటలు విధానసభ కార్యక్రమాలని రద్దు చేసేటువంటి పరిస్థితి, రద్దు చేసి వాళ్ళకు సమయం ఇచ్చేటువంటి పరిస్థితి ఆనాటి నుంచి 87 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దానిని నిన్న ఆయన ఒక బిల్లు పెట్టి ఆ బిల్లు ద్వారా మాకు ఆ 2 గంటల సమయాన్ని పనిని ప్రజల కోసము మేము చర్చా కార్యక్రమాలు కానీ తర్వాత చట్టాలు చేసేటువంటి పనుల్లో కానీ మేము సహకరిస్తామనేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్న కారణం చేత ఆ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇక్కడ నమాజ్ని ఏమీ రద్దు చేయలేదు. ఆ సెలవు ఆ 2 గంటల సమయాన్ని రద్దు చేశారు. పోయే వాళ్ళందరూ పోతారు, చేసుకుంటారు, వస్తారు, పాల్గొంటారు. ఏది చట్ట కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు దీనికోసం ఉంటారు. ఇదే ఇక్కడ వచ్చేటువంటి దరిద్రం ఏమంటే హిందువులకు ఏదన్నా చేస్తే అది తప్పు, అన్యమతస్థులు ముఖ్యంగా ముసల్మాన్లు క్రైస్తవులకు చేస్తే దాన్ని ఒప్పనే ఉద్దేశంతో పెద్ద చర్చ జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను కట్టర్ సెక్యులరిజంగా సమానత్వం కోసం మాట్లాడుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. పిల్లల యొక్క వివాహాలకు సంబంధించి చట్టం తీసుకురావడం కానీ, తర్వాత మియా ముస్లింలు అంటే బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు వచ్చేటువంటి అరాచకాలను అడ్డుకునే దానికి చట్టం తీసుకోవడం కానీ ఎన్నో జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే మిత్రులారా, సుకృత్ బరువా అనేటువంటి ఒక మహిళా జర్నలిస్టు సీఎం ఫర్ సమ్వన్ అనేటువంటి ఆర్టికల్ రాసి హేమంత్ బిశ్వాస్ శర్మ గురించి అవహేళనంగా రాయడం జరిగింది. దాన్ని ట్యాగ్ చేస్తూ చూడు, ఇది ధైర్యం. ఒక పత్రికలో వచ్చిన వార్తను ట్యాగ్ చేస్తూ ఈ డెస్పరేషన్, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క కష్టాలు గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వాళ్ళ అస్తిత్వం కోల్పోతున్నారన్న హైకోర్టు చెప్పినప్పుడు అటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసము అస్సాం ఈజ్ ఫేసింగ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ సైలెంట్ ఇన్వేషన్. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్ బట్ దోస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. No chief minister can remain neutral. I have taken a side and I will continue to stand with indigenous Assamese community. In your words, I shall continue to be a CM for some అని అద్భుతంగా చెప్పి అసలు ఒక పత్రికలో వచ్చిన దానికి ఇంత మాట్లాడడం అనేది అతని యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది. రోజు హేమంత్ బిశ్వాస్ శర్మ తీసుకునేటువంటి నిర్ణయాలు యోగి మహారాజ్ కంటే చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి మనము ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి, నేను చెప్పడేమంటే ఇతను ట్రైన్డ్ కాలేదు, స్వతసిద్ధమైనటువంటి శిక్షణ పొందనటువంటి ఈ హేమంత్ బిశ్వాస్ శర్మ లాంటి వాళ్ళని మనము ప్రోత్సహించాల్సిన అవసరం తెలియజేస్తున్న సనాతన ధర్మ రక్షకుల్లో వీళ్ళు ముందు వరుసలో ఉంటారు తెలియజేస్తున్న. భారత్ మాతకి జై, జై శ్రీరామ్.